Periyar Q News. జై హో భారత్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ముస్తాబాద్ మండలానికి సంబంధించి మరి గౌరవ ఎంఈఓ గారితో ముఖాముఖి. మరి విద్యా వ్యవస్థ మొట్టమొదటి స్థానంలో ఉండాలి. పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలను చదివి ఎంతో ఎత్తుకు ఎదగాలి. ముస్తాబాద్ మండలానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని? నమస్కారం. ముస్తాబాద్ మండలంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 47 ఉన్నాయి. అందులో 10 జిల్లా పరిషత్ పాఠశాలలు, ఒక కేజీబీ, ఒక మోడల్ స్కూల్, ఒక రెసిడెన్షియల్ స్కూల్, మిగిలిన 34 పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు 3 ఉన్నాయి. 31 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు పూర్తిగా ఈ మండలానికి సంబంధించి? ఈ మండలంలో ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత స్థాయిలో పనిచేసిన ఉపాధ్యాయుల సంఖ్య 107. ఈ 107 ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఒక 9 ఎడ్జిటీలు, ఒక పీడి, ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఒక స్కూల్ అసిస్టెంట్ హిందీ ఖాళీలు ఉన్నాయి. మొన్నటి ప్రమోషన్లలో తర్వాత బదిలీలలో మనం ముస్తాబాద్ మండలానికి సంబంధించి పూర్తిగా ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా పూర్తిగా నింపడం జరిగింది. ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల కొరత లేదు. ఓకే సార్, ఉపాధ్యాయుల కొరత లేదంటున్నారు. ఓకే, మరి ప్రత్యేకంగా కొన్ని పాఠశాలల్లో క్లబ్ చేసుకుంటూ చెప్తున్నారు అనేది ఆరోపణలు వస్తున్నాయి. పిల్లలకు సరైన విద్య అందడం లేదని చెప్పేసి, ఎందుకంటే నేటి బాల రేపటి పౌరులు, మా పిల్లల భవిష్యత్తు బంగారు పిట్టగా కావాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆవేదన పడుతున్నారు. అంటే క్లబ్ చేయొచ్చా? మన ముస్తాబాద్ మండలానికి సంబంధించి ఉన్నత పాఠశాలలో ఏ ఒక్క తరగతిని కూడా క్లబ్ చేసి కలిపి నడిపించడం లేదు. ప్రాథమిక పాఠశాలలో వాళ్ళ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొన్ని పాఠశాలలో 2 పోస్టులు, కొన్ని పాఠశాలలో ఒకే పోస్టు ఉన్నందున 2 ఉపాధ్యాయులు ఉన్నప్పుడు 5 తరగతులు కాబట్టి వాళ్ళ సంఖ్య 20 కంటే తక్కువ ఉన్న క్రమం లోపల 2 ఉపాధ్యాయులనే ఉన్నారు కాబట్టి 1 నుంచి 5 తరగతులలో కొన్ని తరగతులను అంటే బహుళ తరగతులుగా విభజించి కలిపి నడిపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఎంతమంది విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఉంటాడు? మనకు 10 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 10 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయులు, తర్వాత 10 నుంచి మనకు 40 వరకు 2 ఉపాధ్యాయులు, 40 మీద ఉంటే 3 ఉపాధ్యాయులు, ఈ విధంగా 100 నుంచి పైన విద్యార్థులు ఉన్న చోట 5 ఉపాధ్యాయులు. ప్రతిరోజు ఎన్ని పాఠశాలలు తనిఖీ చేస్తున్నారు? అసలు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, మరి ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? మనకు గతంలో ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయుల మధ్య ఉన్నటువంటి కోర్టు కేసులలో భాగంగా ఎంఈఓలను కానీ తర్వాత డిప్యూటీఓలను కానీ డిఓలను కానీ పూర్తి చేయకపోవడం వల్ల ఎంఈఓల కొరత ఉండేది. ఒక్కొక్క ఎంఈఓకి 9 నుంచి 10 మండలాలు కూడా ఉండేవి. ఇది గుర్తించినటువంటి ఈ ప్రభుత్వం గత సెప్టెంబర్ మాసం లోపల ప్రతి మండలానికి ఒక ఎంఈఓ మండల విద్యాధికారి ఉండాలి అనే దృక్పథంతో అనే పట్టుదలతో ప్రతి మండలానికి ఒక ఎంఈఓను నియమించడం జరిగింది. గతంలో ఎంఎన్ఓలుగా పనిచేసినటువంటి అందరి ఎంఎన్ఓలను అదే మండలానికి ఎంఈఓగా నియమించడం జరిగింది. మాకు ఎంఈఓ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఒక 2 రోజుల ట్రైనింగ్ జరిగింది. ఆ 2 రోజుల ట్రైనింగ్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము రోజు ఒక ఎంఈఓ మినిమం ఒక పాఠశాల, ఆ మండలంలో ఉన్నటువంటి పాఠశాల సంఖ్యను బట్టి తర్వాత 3 పాఠశాలలను సందర్శించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఉదయం 8:50 ఒక పాఠశాల, మధ్యాహ్నం ఒక పాఠశాల, సాయంత్రం 3:50 తర్వాత ఒక పాఠశాల, ఈ విధంగా రోజు క్రమం తప్పకుండా 3 పాఠశాలను సందర్శించడం జరుగుతున్నది. అందులో భాగంగానే సందర్శన చేస్తూ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో అయితే FLN తొలిమెట్టు, ఉన్నత పాఠశాలలో అయితే లిప్లో భాగంగా ఒక ఉపాధ్యాయుని తరగతిని పరిశీలన చేయడం జరుగుతున్నది. పరిశీలన చేసిన తర్వాత వారి తరగతిలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ని
ఆన్లైన్ తెలంగాణ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఏమైనా తప్పొప్పులు ఉంటే 1-1 ఇంటరాక్షన్లో భాగంగా ఉపాధ్యాయులతో మాట్లాడడం జరుగుతున్నది. ప్రధానోపాధ్యాయులకు కూడా సలహాలు ఇవ్వడం జరుగుతున్నది. ఎంఈఓలు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత, ఎంఈఓలను నియమించిన తర్వాత పాఠశాల లోపల ఉపాధ్యాయుల హాజరు కానీ, సమయపాలన కానీ, తర్వాత విద్యార్థుల సంఖ్య కూడా నాణ్యమైనటువంటి విద్య అందించడానికి ఇంకా కృషి చేస్తాం. వచ్చే సంవత్సరం లోపల మూతబడ్డ పాఠశాలను మళ్ళీ తెరించడం కానీ, తక్కువ విద్యార్థుల పాఠశాలల సంఖ్యను పెంచడం కానీ, అందులో భాగంగా నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే అంటే ఈ ప్రభుత్వ పాఠశాల ముస్తాబాద్ మండలానికి సంబంధించిన ప్రతి ఒక్క గ్రామంలో ఈ పాఠశాలలు అంటే సమస్య లేకుండా ఉన్నాయంటున్నారా? ఉపాధ్యాయుల సంఖ్య, తర్వాత వసతులు, పాఠశాల భవనాలు అన్నీ కూడా వసతులు కల్పించడం జరిగింది. కొన్ని పాఠశాలల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరము ఆ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా కానీ, మన ఊరు మనబడి ద్వారా కానీ ఆ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యలను మనము ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వము కృషి చేస్తున్నది. ఈ వారం రోజుల కిందనే ఒక్కొక్క పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలో ఉన్నటువంటి మినిమం నీడ్స్, కనీస అవసరాలు ఇంకా ఏం తక్కువ గుర్తించడం కూడా జరిగింది. అవి పై అధికారులకు నివేదించినాం. ఏ ఒక్క పాఠశాలలోనే సమస్యలు మీ దృష్టికి వస్తే వాటిపైన మీ చర్యలు అంటే మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇంకా ఏదైనా సమయ పాలనలో ఉపాధ్యాయుల సిబ్బంది కావచ్చు, ఇంకా ఏదైనా సమస్య మీ దృష్టికి వస్తే ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఉపాధ్యాయుల సమయ పాలనలో గనక మనము వారి అంటే క్రమశిక్షణ రాహిత్యాన్ని గుర్తిస్తే మొదటిసారి వారిని మందలించి రెండవసారి నుంచి లేదా మూడవసారి కనుక అదే పునరావృతం అయితే తప్పకుండా పై అధికారులకు నివేదించడము, తర్వాత వారికి ఒక రోజు శాలరీ కట్ చేయడం జరుగుతున్నది. మధ్యాహ్న భోజనంలో భాగంగా ప్రభుత్వము నాణ్యమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రతి వారంలో సోమవారం, బుధవారం, శుక్రవారం గుడ్లు, తర్వాత రోజు కూడా వారికి సరైనటువంటి పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో మిగిలిన 3 రోజులు కూరగాయల భోజనం, పప్పు, కూర ఇవ్వడం జరుగుతున్నది. స్ట్రెంత్ అంటే విద్యార్థుల సంఖ్య పూర్తిగా 10 కంటే తక్కువ ఉన్నటువంటి పాఠశాలలో అది మధ్యాహ్న భోజన కార్మికులకు భారంగా భావిస్తున్నది. తర్వాత మిగిలిన ఈ 10 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల లోపల మధ్యాహ్న భోజనం బాగా పోషకాహారం అందుతున్నది. వారికి మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా గతంలో 5 నెలలు 6 నెలల వరకు కూడా కొన్ని అంటే వాళ్ళ శాలరీస్ కానీ మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి బిల్లులు సరిగా రాకపోతుండే. ఈ సంవత్సరము మధ్యాహ్న భోజనం వారి జీతాలు కానీ వారికి వంట సంబంధించినటువంటి ఖర్చులు కానీ బిల్లులన్నీ కూడా వెంటనే చెల్లించబడుతుంది. ఒక నెల మాత్రమే వాళ్ళకి డ్యూ ఉన్నది. ప్రతి నెల వారికి అందించడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాల ఎంత ముఖ్యమో మరి ప్రత్యేకంగా కొంతమంది ప్రైవేట్ పాఠశాలలో కూడా చదివే మిన్న అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలు పూర్తిగా ముస్తాబాద్ మండలంలోని ఎన్ని పాఠశాలలు, వాటి సంఖ్య? ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ముస్తాబాద్ పట్టణంలో నడుస్తున్నాయి. ఈ ప్రైవేట్ పాఠశాలలకు కొంత మంది తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందడం లేదనే భావన కావచ్చు, లేదా వాళ్ళ మిత్రులు వాళ్ళ బంధువులు ప్రైవేట్ పాఠశాలలో చదవడం వల్ల మా పిల్లలు కూడా ప్రైవేట్ శాలలో ఎందుకు చదవట్లేదనే స్టేటస్ కూడా కావచ్చు. అట్లా ఆ విధమైనటువంటి స్టేటస్తో వాళ్ళు ఆకర్షించబడి ప్రైవేట్ పాఠశాలకు పోవడం జరుగుతున్నది. ఇంకా కొన్ని గ్రామాలలో నేను గ్రహించినటువంటిది ఏంటంటే కొందరు పిఆర్ఓలను వారు ఏర్పరచుకొని ఒక 10 మంది విద్యార్థులను మీరు చేర్పిస్తే ఒక విద్యార్థికి ఫ్రీ, లేదా ఒక ఇంట్లో 3 పిల్లలను తీసుకొస్తే ఇంకొకరికి ఫ్రీ అనే కొన్ని భావనలతో కూడా కొందరు విద్యార్థులు కూడా జరుగుతున్నది. ప్రైవేట్ పాఠశాలలు కూడా ముస్తాబాద్ పట్టణంలో నడుస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ఒక 4 ఉన్నత పాఠశాలలు, ఒక 6 ప్రాథమిక పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. వాటికి అన్నిటికీ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం జరిగింది. కానీ ప్రైవేట్ పాఠశాలలకు తల్లిదండ్రులు ఆకర్షణ 2-3 రకాలుగా జరిగి వారు ప్రైవేట్ పాఠశాలకు పోవడం జరుగుతున్నది. ఒక భావన ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరుకుతుంది అనే ఒక భావన. రెండవది
వారి మిత్రులు కానీ వారి బంధువులు కానీ ఇంకా వారికి సంబంధించినటువంటి ఇరుగు పొరుగు వారు ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండడం వల్ల అక్కడ ఏదో ఉన్నది అనే ఒక భావనతో పోవడం జరుగుతున్నది. మేము జూన్ 2025లో బడిబాట 8 రోజుల కార్యక్రమం ఉంటుంది. 8 రోజుల కార్యక్రమంలో మా పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో అందేటువంటి వసతులు, 2 జతల దుస్తులు కానీ, ఉచిత టెక్స్టులు కానీ, ఉచిత నోట్బుక్లు కానీ, మా పాఠశాలలో ఉన్నటువంటి నాణ్యమైన తర్వాత క్వాలిఫైడ్ తర్వాత కమిటెడ్ టీచర్ల విధానం కానీ, ప్రభుత్వం అందిస్తున్నటువంటి MDM మధ్యాహ్న భోజనం కానీ, తర్వాత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అందుతున్నటువంటి అన్ని సౌకర్యాల గురించి వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెంచి మరి ప్రభుత్వ విద్యను ఒక నాణ్యమైన విద్యగా తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. బడిబాట కార్యక్రమంలో పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నా అంటున్నారు. థ్యాంక్ యూ. ప్లస్ మరికొకటి ఏంటంటే, ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో ఏదైనా మీ గుర్తింపు లేకుండా, ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడిస్తే వాటిపైన మీ చర్యలు. ఒక ప్రైవేటు యాజమాన్యం తను పాఠశాలను ప్రారంభించే ముందు వారి బిల్డింగ్, వారి ఫైర్ సేఫ్టీ, వారిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల వివరాలు, ఉపాధ్యాయుల క్వాలిఫికేషన్, ఉపాధ్యాయుల సంఖ్య, ఫర్నిచర్ అన్నింటితో పాటు మనకు MO గారికి ఒక ఫైల్ పంపించడం జరుగుతుంది. మేము DO గారికి ఆ ఫైల్ను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. UPS, PS అయితే DO స్థాయిలో, అది ఉన్నత పాఠశాల అయితే RJD స్థాయిలో వారు తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి పాఠశాలకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గుర్తింపు లేకుండా పాఠశాలను నిర్వహించిన, గుర్తింపు లేకుండా వారి ట్రాన్స్పోర్టింగ్ బస్సులను వాడిన, గుర్తింపు లేకుండా షిఫ్టింగ్ చేసిన, మేము వారిపై చర్య తీసుకొని ఆ పాఠశాలను సీజ్ చేయడం జరుగుతుంది. చివరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు సార్? ఏం చెప్పాలనుకుంటున్నారు? పెరియార్ న్యూస్కి చెప్పబోయేది ఏంటంటే, ఈ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య, తర్వాత ప్రభుత్వ పాఠశాల గురించి తెలుసుకొని నాణ్యమైన విద్య అందించేందుకు మాతో పాటు మీరు కూడా కృషి చేసినందుకు మీకు అందరికీ అంటే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా యునైటెడ్ ఇండియాలాగా ఉండడం కొరకు మనం అందరం కూడా కృషి చేయాలని నా ఆలోచన. నా పేరు నిమ్మ రాజిరెడ్డి, మండల విద్యాధికారి, ముస్తాబాద్. థ్యాంక్ యూ.